సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. సో ఒక రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలంటే వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ అని అంటూ ఉంటారు. కానీ ఒకవేళ మనం ఇంపార్టెంట్ అనుకొని మన పర్సనల్ థింగ్స్ అన్ని షేర్ చేసుకుంటే వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేస్తారేమో, మనకే ప్రాబ్లం కొని తెస్తారేమో, ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి కదా. సో మనం సమాజంలో ఏమైనా జరుగుతున్నప్పుడు మనం రియాక్ట్ అవ్వాలా, రియాక్ట్ అవ్వడం వల్ల ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకుంటామా, వీటన్నిటికీ క్లారిటీ తెలుసుకుందాం. సో ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో లాంగ్వేజ్ ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్ విజయ బంగారు గారు మనతో పాటు ఉన్నారు. సో మేడంతో మాట్లాడదాం, మన విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నైస్ డ్రెస్. థ్యాంక్ యూ మ్యామ్, మీరు కూడా చాలా క్యూట్గా ఉన్నారు. సో రీసెంట్ టైమ్స్లో అసలు మానవ సంబంధాలు చూస్తుంటే అసలు ఎట్టుపోతుంది సమాజం అనే విధంగా అయిపోతుంది. ఎటోపోతుంది. ఎస్, అంటే ఒకప్పట్లో ఏంటంటే మన ఎవరికైనా ప్రాబ్లం వస్తే మనకు సంబంధించిన వాళ్ళకి ఫ్రెండ్స్ అయినా రిలేషన్ అయినా ఎవరైనా సరే అది మన ఓన్ ప్రాబ్లమ్గా తీసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఎలా అవుతుందంటే, మీరు రీసెంట్గా ఒక న్యూస్ చూసే ఉంటారు. వైఫ్ ఊరేసుకుంటూ ఉంటే హస్బెండ్ ఎలా వేసుకోవాలని ప్రోత్సహిస్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆ వీడియో. సో అంటే చూస్తుంటే అసలు నిజంగానే ఏమైపోతుంది సమాజం అనిపిస్తుంది. సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి మ్యామ్? సో ఏమైపోతుంది సమాజం అంతా? అసలు సమాజానికే తెలియట్లేదు ఏమైపోతుందో, ఎటుపోతుందో తెలియట్లేదు సమాజానికి. ఏమైపోతుందో పాపం సమాజానికి కూడా చాలా కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంది. మీరు అన్నట్టుగా ఒక హస్బెండ్ మొన్న రీసెంట్గా ఆవిడకి మరి ఏ గొడవలు అయినాయో ఏమో, నేను ఊరేసుకుంటున్నాను అని ఆమె ఊరేసుకుంటూ ఉంటే ఈయన ఏదో కమాన్ ప్రొసీడ్ గో అహెడ్ అన్నట్టుగా బయటకు వచ్చేసి, ఇంకా అంటే మన ఇందులో హైలైట్ ఏంటంటే, అలా కాదు, అమ్మాయి పేరు ఏదో కృష్ణవేణి అంట. కృష్ణ అలా కాదు, మూడి చక్కగా వేసుకో, గట్టిగా వేసుకో, స్టూల్ తంతే ఒక్కసారే పోవాలి అలా చెప్పేసి అతను వీడియో తీశాడనమాట. సో అంటే అదేంటో మ్యాచ్ కాదు, లేకపోతే ఆమె ఏం ఆడట్లేదు. ఆమె ఏమనుకుందంటే, నేను ఇలా చేస్తే ఆపుతాడేమో నన్ను అని అనుకొని అర్థం చేసుకొని, అయ్యయ్యో నువ్వేంటి ఇలా చేసావు, ఏదో గొడవ అయింది, నువ్వు ఇలాంటి పని చేస్తావా అనేసి పరిగెత్తుకుంటూ వచ్చేసి కిందికి దింపుతాడు అనుకుంది. కానీ పాపం నిజంగానే చాలా, అంటే లాస్ట్ మినిట్లో ఆమె అనుకుందంట, అరే నేను తప్పు చేస్తున్నా, నన్ను ఇతను వచ్చి రక్షిస్తాడేమో అనుకుంటే రక్షించకపోగా తను వీడియో తీసి దాన్ని వైరల్ చేస్తున్నాడు. అంటే ఈ కాలంలో ప్రత్యూష వైరల్ చేయడం అనేదే ఇంపార్టెంట్గా చూస్తున్నారు. కానీ ఆ వైరల్ చేసిన టాపిక్, ఆ న్యూస్ వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ అవుతుంది సో అనేది ఎవరు చూడట్లేదు. ఏదైనా సరే వైరల్ చేయడం అనేది ఇంపార్టెంట్. అంటే ఇది నీకు చేస్తే నాకు శిక్ష పడదు అనే ధైర్యమా, లేదంటే ఏదైతే ఏముంది నేను తెలుస్తాను, జనంలోకి వెళ్తాను, అదే నేను చెప్తున్నా, వ్యూస్, నాకు వ్యూస్ వస్తాయి, నేను చాలా అంటే వైరల్ అంటే అంతే కదా. ఒక విషయాన్ని 10 మంది పదే పదే చెప్పుకోవడమే వైరల్ కదా, అంతే కదా. ఎంత వైరల్ అయిపోయింది ఈ విషయము అంటే చాలా మంది దాని గురించే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా దాని గురించే మాట్లాడుకోవడమే. ఇతను కూడా ఏమనుకున్నాడంటే, నేను ఇది వైరల్ చేస్తా, చూసావా భార్య ఊరేసుకుంటే నేను వీడియో తీస్తే చాలా మంది నన్ను మెచ్చుకుంటారు అనుకున్నాడు. కానీ ఆ యూజ్లెస్ ఫెలో ఇది నేను వీడియో తీసిన తర్వాత నన్ను తీసుకెళ్ళి తన్ని లోపలేస్తారని అనుకోలేదు అతను కదా. అది కూడా తెలిసి ఉండాలి అతనికి. సో జనాలు ఎలా అయిపోతున్నారంటే, ఏదైనా సరే వైరల్ చేయాలి. అది ఆ విషయం సొసైటీకి పనికొచ్చేదా, ఒక మంచి మెసేజ్ ఇచ్చేదా, లేకపోతే నేను ఇది వైరల్ చేసినందువల్ల, నేను ఇది వీడియో పెట్టినందువల్ల ఎవరికైనా నష్టమా, ఎవరైనా అంటే బాధపడతారని ఏం ఆలోచించట్లేదు. ప్రతి ఒక్కటి వైరల్ చేయడమే. రోడ్డు మీద పాపం వెళ్తూ యాక్సిడెంట్ అయిపోతే అంబులెన్స్ ఫోన్ చేయడం అని కానీ, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వడం కానీ, ఏదైనా హెల్ప్ చేయలేకపోగా దాన్ని చుట్టూ చూసుకొని వైరల్ చేస్తున్నారు దాని వీడియోలు. ఎందుకు అంటే మనిషి ఇంత ఘోరంగా మార్పడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటారు మేడం? రీజన్స్ ఏం లేదు, మళ్ళీ రీజన్స్ టెక్నాలజీని. ఏం టెక్నాలజీ? వైరల్ చెయ్యాలా. నేను ఎట్లాగైనా సరే అందరిలో నన్ను గురించి మాట్లాడుకోవాలి. ఎప్పుడు మాట్లాడుకుంటారు? నేను చేసినది ఏదైనా వీడియో వైరల్ అయితే. కానీ అది దానివల్ల ఎవరు నష్టపోతున్నారు, మనం ఏం చేస్తున్నాము? రేపు పొద్దున రోడ్డు మీద యాక్సిడెంట్ అయిందండి, నువ్వు నిల్చొని వీడియో చేసావు, అదే ప్లేస్లో నీ వాళ్ళు ఉంటే మరి దాన్ని వైరల్ చేస్తే నీకు నిజంగా పర్సనల్గా నష్టం కదా. అది ఎవరు అనుకోవట్లేదు. ఎంతసేపు వచ్చి నాకు ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఫేస్బుక్లో ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, వాట్సాప్లో స్టేటస్ పెడితే నా స్టేటస్ ఎంతమంది చూశారు అనేది ఆలోచిస్తున్నారు. కానీ దీనివల్ల నేను ఏమిస్తున్నాను, నేనేం చేస్తున్నాను అనేది ఆలోచించట్లేదు. ఇది వైరల్ అయ్యేదే కాకుండా ఇక్కడ మనం చూస్తే, మనం వస్తూ ఉంటే ఆఫీస్కి వస్తున్నా కానీ ఎక్కడికైనా వెళ్తున్నా సరే
పక్కన ఎవరైనా గొడవ పడుతున్నా, ఒక మనిషిని క్రూరంగా కొడుతున్నా సరే, వాడిని చంపేస్తున్నా, వాడు ఒకవేళ యాక్సిడెంట్ అయి పడిపోయి చనిపోయే పరిస్థితి అదే. ఉన్నా సరే, చూస్తూ వెళ్ళిపోతున్నారు జనాలు. అసలు చూసి పాపం కూడా. వెళ్ళిపోవట్లేదు. ఇంకా అదేంది ఆ డైరెక్షన్స్ కోసం ఆ బస్సులు ఎక్కేసి ఇంకా చెట్లు ఎక్కేసి పైనుంచి చూసుకొని చేస్తున్నారు. కాబట్టి అది అది ఎంత తప్పండి. మీరు హెల్ప్ చేయాలి, అంబులెన్స్కి ఫోన్ చేయాలి, లేకపోతే ఎవరిని ఇద్దరు తగాదాలు పడుతుంటే ఎందుకు అని మధ్యలోకి వెళ్ళాలి, ఏదో మాట్లాడాలి. అది కాకుండా వ్యూస్ అంతే. ఎన్ని వేల వ్యూస్ వచ్చాయి, ఎన్ని చేస్తున్నారు. ప్రతి ఒక్కటి సోషల్ మీడియా అలా పెట్టడం అనేది ఇప్పుడు అంటే ఇప్పుడున్న జనాలకు వచ్చిన అంటారు కదా, ఒక వైరస్ లాగా ఒక దరిద్రం పట్టుకుందనమాట. ఏదైనా సరే వైరస్, దాన్ని వైరల్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. నన్ను ఫేమస్గా కానీ నువ్వు పెట్టిన విషయము ఇది చాలా తప్పు, ఇది సొసైటీకి హానికరము, నిన్ను తీసుకెళ్ళి లోపలేస్తారు అనేది ఆలోచించుకోవటం లేదు. యాక్సిడెంట్ అయ్యి నేను మనం వీడియో చేశామనుకుంటా, నాకు గుర్తు, బెంగళూరులో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ పాపం షాపింగ్కి వెళ్తూ ఉంటే వచ్చి ఏదో ఒక వెహికల్ కొట్టినప్పుడు అతను గిలగిల కొట్టుకుంటూ ఉంటే అమ్మాయి హెల్ప్ హెల్ప్ అని అరుస్తుంటే ఒక్కరోజు హెల్ప్ చేయలేదు. అందరు కలిసి, చుట్టుపక్కల అందరూ కలిసి వీడియో తీశారు. ఆ అమ్మాయి ఇంకా అర్థం కాక ఏం చేయాలో అర్థం కాక తనకైతేనే అతన్ని తన బండి మీద వెనక వేసుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళింది. ఎవ్వరే కూడా హెల్ప్ చేయలేదు. అంటే చెప్తున్నా కదా, మళ్ళీ వ్యూసే. ఎంతసేపు వచ్చి ఎంతమంది చూసారనే చూస్తున్నారు. కానీ నేను అంటే ఒక సొసైటీలో నేను బతుకుతున్నాను, రేపొద్దున నాకు కూడా అదే జరగచ్చు. కాబట్టి నేను ఏం చేస్తున్నాను, ఏమైనా హెల్ప్ చేస్తున్నానని చూడట్లేదు. ప్రతి ఒక్కరు మళ్ళీ వ్యూస్ అంతే, అక్కడ ఏమైనా జరగని. తర్వాత మొన్న ఎప్పుడో ఒకసారి ఒక అమ్మాయిని వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటే పట్టేసుకొని, నువ్వు నాతో పాటు వస్తావా, నన్ను పెళ్లి చిన్న అమ్మాయి, మైనర్ అమ్మాయిని పట్టుకున్నప్పుడు అమ్మాయి ఏం చేయాలో అర్థం కాక కత్తి పెట్టి ప్రతి ఒక్కరిని బెదిరిస్తున్నాడు. అందరూ చుట్టుపక్కల మళ్ళీ వీడియో చూస్తున్నారు. ఈవెన్ తల్లిదండ్రులు కూడా హెల్ప్లెస్ కండిషన్లో అట్లాగే నిలిచి ఎవరైనా వస్తే చంపేస్తానంటున్నాడు. ఆ అమ్మాయి ఇలా గిజగిజ కొట్టు, చిన్న అమ్మాయి, జస్ట్ ఐ థింక్ 14-15 years ఉంటాయి. అప్పుడు ఒక్కడు నిజంగా ధైర్యం చేసి వెనక నుంచి, వాడు ఇలా తిరిగినప్పుడు వెనక నుంచి గోడ దూకేసి వాడిని పట్టేసుకున్నాడు. బెదిరిస్ అదే చెప్తున్నా. అలా ధైర్యం చేసి ఎవరైనా చేస్తే, ఇప్పుడు ఎవరైనా ఒకరిని హాని చేస్తున్నప్పుడు వాడు ఒక్కడే ఉంటాడు. 100 మంది, మీరు 10 మంది చుట్టుపక్కల వాడి మీద పడితే వాడు అందరినైతే కొట్టలేడు కదండి. అలా ఎవరు చేయట్లేదు. కానీ జనాలు నాకెందుకులే, ఇది నా ఇంట్లో విషయం కాదు కదా, నాకు కాదు కదా, లైట్ నాకెందుకులే అని అనుకున్నప్పుడు నాకు కూడా అవుతుందేమో. ఇప్పుడు నా చెల్లో, నా అక్కో, నా తల్లో బయటికి వెళ్ళింది కాబట్టి వాళ్ళు కూడా ఇట్లాంటి పరిస్థితి ఎక్కడైనా ఫేస్ చేస్తున్నారేమో అని ఆలోచించుకోవట్లేదు. అంతసేపు వచ్చి ఈ వీడియో ఫోన్స్, ఈ ఫోన్స్ వచ్చిన తర్వాత వీడియోలు తీయడం, వైరల్ చేయడము, అందరికీ షేర్ చేసుకోవడము. మళ్ళీ వాడు చెప్తాడు, నేను ఒక వీడియో పంపించా చూడు, ఇప్పుడు షేర్ చేశాను చూడు అనేసి పెద్ద గ్రేట్గా చెప్తున్నారు. కాబట్టి సొసైటీలో మనం ఒక బాధ్యతగా పౌరురాలిగా మనం ఏం చేయాలి అంటే, నా వంతుగా నేనేమన్నా వీళ్ళకి సహాయం చేయగలనా, చేయలేకపోతే కనీసం ఎవరికైనా చెప్పి వాళ్ళని తీసుకొచ్చి చేయగలనా అనేది ఆలోచించకుండా ఎంతసేపు వచ్చి వ్యూస్ కోసం వెళ్ళారనుకోండి, మనం ఎటుపోతున్నామో తెలియదు, అసలు మనుషులమా కాదా అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ఇలాంటివి ఎక్కడైనా సంఘటనలు జరిగినప్పుడు మనకి వీలైనంత వరకు మనం హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ వాడు ఏదో కత్తి పట్టుకున్నాడు, తుపాకీ పట్టుకున్నాడని భయం వేస్తే కనీసం నలుగురిని పోగు చేసి అందరూ కలిసి అతన్ని ఎదుర్కోవడానికి ట్రై చేయండి. ఎవరైనా యాక్సిడెంట్ లో పాపం కొట్టుకుంటూ ఉంటే వాళ్ళకి ఏదైనా కనీసం ఒక మంచినీళ్ళ బాటిల్ ఇవ్వండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా హెల్ప్ చేయండి. కానీ ఎంతసేపు వచ్చి హాస్పిటల్కి ఫోన్ చేయండి. అంతేగాని వాళ్ళను మీరు వీడియో తీసి పెట్టేస్తే ఏం లాభం చెప్పండి, ఏం లాభం లేదు. కాబట్టి సొసైటీలో ఏం జరుగుతున్నా కూడా మనకు కూడా ఎంత బాధ్యత. సొసైటీ నాకేమిచ్చింది అంటారు, మనం ఏం చేస్తున్నాం సొసైటీకి అనేది ఎవరు చూడట్లేదు. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ అండి, కొన్ని సంవత్సరాల కిందట అతను ఆఫీస్కి వెళ్తూ ఉంటే డ్రైవరు ఒక చోట కారు ఆపేశాడు. చాలా మంది ఇట్లా గుమికూడున్నారట. ఎందుకు ఆపేసావు సార్, అక్కడ ఏదో యాక్సిడెంట్ అయింది సార్, నేను చూసేసి వస్తాను. ఎవరు యాక్సిడెంట్ అయితే నీకెందుకైతే, పెద్ద ఆఫీస్కి వెళ్దామని వెళ్ళాడు. అతను లోపలికి వెళ్ళగానే అతనికి ఒక ఫోన్ వచ్చింది. ఏం ఫోన్ అంటే, మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది పలాన్ చోట అని చెప్పారు. చనిపోయాడు అతను యాక్సిడెంట్లో. వీళ్ళ అబ్బాయే ఎవరైతే వద్దన్నాడో. అదే ఒక బాధ్యతగా కనీసం నీ కొడుకును పంపించినా కూడా సార్ మనవాడే అని చెప్పేవాడు కదా.
సో ఎంతసేపు ఏం చుట్టుపక్కల జరిగేది మనకు సంబంధం లేదు, మన పని మనం చేసుకొని పోదామని అంటున్నారు కదా, ఎవరికైనా హెల్ప్ చేద్దాము అనేది అసలు చాలా కానీ తక్కువ ఆ అయిపోయింది. సిచ్యువేషన్ చాలా ఘోరం కదా, అంతే కదా, కొడుకు పోయాడనే బాధ కంటే నా వల్లే పోయాడు అనే బాధ ఇంకా నువ్వు అదే ఇమీడియట్ గా అరే ఏదో జరిగింది పదా, నువ్వు పదా, నేనే వస్తున్నా, చూద్దాం కదా, ఎవరైనా సరే నన్ను కార్లో తీసుకెళ్దాం, కనీసం వెళ్దాం, ఫోన్ చేద్దామని నువ్వు పరిగెత్తినా నీ కొడుకు నువ్వు రక్షించుకునేవాడివి కదా. Correct, correct. అందరు నీలాగే అందరు వెళ్ళిపోయారు. లాస్ట్ గా తను చనిపోయాడండి, స్పాట్ లో చనిపోయాడు. ఆఫీస్కి వెళ్ళంగానే ఇన్ఫర్మేషన్ వచ్చింది, సార్ పలానా చోట ఒక సర్కిల్లో యాక్సిడెంట్ అయింది సార్, పొద్దున మీ వాడు చనిపోయాడు. కరెక్ట్, ఇతను చూసిన అతను. కాబట్టి మనం చుట్టుపక్కల ఏముంటే ఒకసారి మనం కూడా ఏమైనా సాయం చేయగలమా అనేది ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సింది. ఎవరైనా నాకెందుకులే అంటే అది మన దాకా వస్తే అది సమస్య అవుతుంది. ఎస్, నైస్ మ్యామ్, కరెక్ట్గా చెప్పారు. సో మీ టైంని మా కోసం స్పెండ్ చేసి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేసారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా, మీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.